బోర్ కొడుతోంది మమ్మీ. గారంగా తల్లి గుడిలోకి దూరాడు శ్రీకాంత్. ఏమ్మా? లాలనగా వాడి బొగ్గలు నిమిరింది వర్ష. డాడీ లేరు. చివుక్కుమందామెకి. నిజానికి తనలోనూ అదే వెలితి. కాని పసివాడి మాటతో ఆమె మనసు ఉలిక్కి పడింది. నవ్వుతూ అడిగింది. ఏం చేద్దాం? ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళు. బొంగుమూతి పెట్టి అడిగాడు శ్రీకాంత్. వాడి ముఖం చూస్తే నవ్వొచ్చింది ఆమెకి నిజంగానే. ఓకే, వెళదాం. శ్రీకాంత్ని గుండెలకు హత్తుకుంటూ అంది వర్ష. మమ్మీ. "ఉమ్." నా వీపు చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకో. ఏం? పడిపోతావని భయమా? నాకు కాదు, నువ్వు పడిపోతావేమో ఇంత ఎత్తు మీద నుంచి. కిలకిలా నవ్వాడు శ్రీకాంత్. జెయింట్ వీల్లో ఎక్కాక ఒక్కో సీటు నిండిన కొద్దీ క్రమంగా పైకి లేస్తోంది. మమ్మీ. "ఉమ్." ఇక్కడి నుంచి పడితే చచ్చిపోతారా? పిచ్చి ప్రశ్నలు అడగద్దు శ్రీ. కోపంగా చూసింది వర్ష. చెప్పు మమ్మీ. సింప్లీ షటప్. పోనీ ఇది చెప్పు మమ్మీ. చచ్చిపోవడం అంటే? చెప్పను. మనం పడిపోయామనుకో, ఈ జెయింట్ వీల్ వాడిని పోలీసులు పట్టుకెళ్తారా? పిచ్చి ప్రశ్నలు వెయ్యొద్దన్నానా? చెప్పు మమ్మీ. చేయరు. ఎందుకు చేయరు? జెయింట్ వీల్ విరగడం వాడి తప్పు కాదుగా, అందుకు. మరి క్షణం తర్వాత అడిగాడు మళ్ళీ. ఓ దొంగడు మనని చంపడానికి వచ్చాడనుకో, వాడిని మనం చంపేస్తే పోలీసులు పట్టుకుపోతారా? పట్టుకుపోరు. ఎందుకు? ఎందుకంటే వాడు దొంగడు కాబట్టి. మనము చేసింది చంపడమేగా. అది వేరు, ఇది వేరు. అయినా ఎందుకు ఈ పిచ్చి ప్రశ్నలు? జెయింట్ వీల్ కదిలింది. గిరున జెయింట్ వీల్ తిరుగుతుంటే ప్రపంచం గింగిరాలు తిరుగుతున్న ఫీలింగ్. భయంగా తల్లి నడుం చుట్టూ చేతులు బిగించి కళ్ళు మూసుకున్నాడు శ్రీకాంత్. ఇనప కడ్డీని బిగించి పట్టుకుంది వర్ష. 2 నిమిషాల తర్వాత స్పీడు పూర్తిగా తగ్గింది. అమ్మయ్య, నువ్వు భయపడలేదు కదా? వర్ష నుంచి దూరంగా జరుగుతూ. గొప్ప, నువ్వే భయపడ్డావు. దొరికిపోయినట్టు చూసి కళ్ళెగరేశాడు శ్రీకాంత్. ఏం కాదు. నువ్వే భయపడితే నేను గట్టిగా నిన్ను పడిపోకుండా నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకున్నానన్నమాట. అచ్చా, హీరోవే, ఒప్పుకున్నా. నవ్వింది వర్ష. అందుకే డాడీ నాకు నిన్ను అప్పగించి వెళ్లారు. కళ్ళెగరేసి నవ్వాడు మళ్ళీ. శ్రీ, దొంగడొస్తే ఏం చేస్తావు? క్షణం పాటు సూటిగా ఆమె కళ్ళలోకి చూసి చెప్పాడు శ్రీకాంత్. చంపేస్తాను. అదిరిపడి వాణ్ణి దగ్గరకు లాక్కుంది వర్ష. జెయింట్ వీల్ దిగేసి కూల్ డ్రింక్స్ పార్లర్ దగ్గరికి వచ్చేస్తుంటే ఎదురు పడింది రవళి. హాయ్ వర్ష. ఎవరా అన్నట్టు తలెత్తింది వర్ష. ఎదురుగా 2 పిల్లలతో భర్తతో కనిపించింది రవళి. పిల్లలకి పాప్కార్న్ పెడుతూ నడిపిస్తున్నాడు ఆమె భర్త. హాయ్. తను నవ్వింది వర్ష పలకరింపుగా. మీ వారు రాలేదా? ఊళ్ళో లేరు. ఈసారి ఏ ఊటీ? హుషారుగా అడిగింది రవళి. మద్రాస్. సినిమా ఛాన్స్? కుతూహలం తొంగి చూసిందామె గొంతులో. అడపాదడపా కలుస్తున్నప్పుడల్లా వర్ష అదృష్టాన్ని పొగుడుతుంది రవళి. ఆకాష్ లాంటి స్థితిమంతుడికి ఆమె భార్య కాగలిగిందనే కొద్దిపాటి అసూయ కూడా తొంగి చూస్తుంది ఆమె మాటల్లో. కూల్ డ్రింక్స్ పట్టుకొచ్చాడు రవళి భర్త వద్దంటున్నా. శ్రీకాంత్ వైపు రవళి కూతురు కొత్తగా చూస్తోంది. మీరు మాట్లాడుతూ ఉండండి, నిమిషంలో వచ్చేస్తా. రవళి భర్త 2 ఏళ్ల పిల్లాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు బొమ్మల షాపు వైపు. ఇప్పుడు చెప్పు. ఆకాష్ బాగా సంపాదిస్తున్నాడటగా? అడిగింది రవళి. ఏదో పర్వాలేదులే. నా దగ్గర దాచకే. నిన్న అవార్డు కూడా ప్రకటించారుగా ఆకాష్ నవలకి. నిజంగా అదృష్టం అంటే నీదేనే. గబగబా వాగడం రవళి లక్షణమో, ఆ లక్షణం పెళ్ళయ్యాక కూడా పోలేదు. శ్రీకాంత్, రవళి కూతురు కూల్ డ్రింక్ సీసాలో ద్రవాన్ని స్ట్రాతో కదిలిస్తూ ఆడుతున్నారు. ఉన్నట్టుండంది రవళి సడన్గా. నిజంగా దేవుడు ఒక్కోసారి ఊహించలేనంత గొప్ప మార్పులు సృష్టిస్తాడు కదూ. ఏంటి నువ్వనేది? నీ సంగతే. నా సంగతా? ఆశ్చర్యంగా చూసింది వర్ష. అవును వర్ష. 7 ఏళ్ల క్రితం పరిస్థితి గుర్తు తెచ్చుకో. ఆ రోగ్, అదే ఆ గురురాజుగాడిని ప్రేమించాననుకున్నావు. నా మీద ఆ రాస్కెల్ దాడి చేయడంతో ఆ భ్రమ తొలగిపోయింది. హాయిగా ఓ లక్షాధికారి, గ్లామరస్ రైటర్ అయిన ఆకాష్కి భారీ కాగలిగావు. నువ్వైతే ఏం చేసేదానవో గాని ఆ సంఘటనని నేను కొద్ది రోజులకే ఓ యాక్సిడెంట్లా మర్చిపోయాను. నిజం. సుబ్బారావు నా భర్త కావడం నా అదృష్టం. నీలా నాకు డబ్బు, కారు లేవనేది నిజమే. కానీ మా ఆయనకి నేనంటే ప్రాణం. ఇప్పుడు అవన్నీ ఎందుకు రావాలి? అయిష్టంగా వింటున్న వర్ష అంది కట్ చేస్తూ. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పేశాను. అది సరే, ఆకాష్ మద్రాసు నుంచి ఎప్పుడొస్తారు? 4-5 రోజులు పట్టచ్చేమో. అందాక ఒక్కదానివి బోర్ కొట్టడం లేదు. ఏం చేస్తాం, తప్పదుగా. బరువుగా ధ్వనించింది వర్ష గొంతు. పోనీ రేపు మా ఇంటికి రారాదు? చూస్తా. బాటిల్ని పక్కన పెట్టి లేచి నిలబడింది వర్ష. సుబ్బారావు రావడం కనిపించగానే పిలిచింది శ్రీకాంత్, కమాన్ అంటూ.
నిమిషం తర్వాత మెయిన్ గేటు వైపుకి శ్రీకాంత్తో వెళుతోంది వర్ష. చీరల స్టాల్ కేసి కదిలింది రవళి సుబ్బారావుతో. వాళ్ళు 100 గజాల దూరం వెళ్ళాక అప్పటిదాకా కూల్ డ్రింక్స్ స్టాల్కి పక్కనే ఉన్న చెట్టు చాటుగా నిలబడ్డ గురురాజ్ నిశ్శబ్దంగా బయటకొచ్చాడు. కొద్దిసేపటి క్రితం వాళ్ళ సంభాషణలో తను విన్న ఒకే ఒక్క వాక్యం అతన్ని విపరీతంగా ఆకర్షించింది. ఆకాష్ మద్రాసు వెళ్ళాడు. రావడానికి 4-5 రోజులు పట్టొచ్చు. ఒక్క క్షణం దూరంగా ఎర్రచీర కట్టుకుని వెళుతున్న వర్షని, ఆమె చిటికెన వేలును పట్టుకుని నడుస్తున్న శ్రీకాంత్ని చూస్తున్న కొద్దీ అతని పేదాల మీద విషపు నవ్వు చోటు చేసుకుంది. ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా. చింపిరి జుట్టుతో, చిట్లిన పేదాలతో, సరికొత్త జీన్ ప్యాంటు షర్టుతో ఉన్న ఆ ఆకారాన్ని వింతగా చూశాడా షాప్ ఓనర్. ఏం కావాలి? థమ్సప్ చెప్పాడు గురురాజు మెల్లగా. షాప్ అతను బాటిల్ అందిస్తుంటే అతని కళ్ళు బల్ల మీదున్న 2 ఖాళీ బాటిల్స్ వైపు చూశాయి. ఒక్క క్షణం క్యాజువల్గా ముందుకు జాపినట్టు కుడి చేతిని కదిలించాడు గురురాజు బాటిల్స్ దిశగా. 1/2 నిమిషం తర్వాత ఖాళీ బాటిల్స్ రెండింటినీ పట్టుకున్నాడు గురురాజు. చుట్టూ ఓసారి చూసి దగ్గరలో ఎవరూ లేరు. గబాలన బాటిల్స్ ఎత్తి వాటిలో మిగిలిన చుక్కల్ని గప్చిప్గా తాగేశాడతను. కొద్దిసేపటి క్రితం ఆ 2 బాటిల్స్ని మరో 2 జతల పెదవులు ఎంగిలి చేశాయి. అది కాదు అతను ఆలోచిస్తోంది. ఆ రెండింటిలో ఓ జత పెదవుల్ని 7 ఏళ్ల క్రితం తన పెదాలు ఎంగిలి చేశాయి. ఎంగిలి కాని 2వ పేదాల ముద్రపడ్డ బాటిల్ కోసం వెతుక్కుంటున్నాడతను. ఎక్కడో 7 ఏళ్ల క్రితం జ్ఞాపకాల్లోకి వెళితే గుర్తొచ్చింది అతనికి. థమ్సప్ నాకొద్దు, మరీ ఘాటుబాబు. నాకు గోల్డ్ స్పాట్ కావాలి. వర్ష గొంతది. మరుక్షణం కుడి చేతిలో ఉన్న గోల్డ్ స్పాట్ బాటిల్ కేసి రెప్పవాల్చకుండా చూశాడు గురురాజు. 2వ బాటిల్ థమ్సప్ది. కొద్ది క్షణాల క్రితం వర్షం నాజూకైన పేదాలు ఆ బాటిల్ కొసని సుతారంగా తాకాయనే భావన మనసు లోతుల్లోంచి ఉద్వేగాన్ని సృష్టిస్తుంటే పేదాలకి దగ్గరగా తీసుకున్నాడు ఆ బాటిల్ని. సరిగ్గా అప్పుడొచ్చింది ఆలోచన అతనికి. కరెక్ట్, తనకి దక్కని వర్ష మరెవడికో దక్కడం సహించలేక ఈ 7 ఏళ్లుగా బయటికి రాగానే ఆమెని కసితీరా చంపాలనుకున్నాడు తను. కాని చంపితే ఏమొస్తుంది? ఆమెని తను సొంతం చేసుకోవాలి. ఈ బాటిల్లానే పచ్చగా నున్నగా మెరిసిపోయే వర్షని తను చేస్తాడు. చెయ్యాలంటే ఇదే గొప్ప అవకాశం. ఆకాష్ మద్రాసు వెళ్ళాడు. రావడానికి 4-5 రోజులు పట్టొచ్చు. చెవుల్లో వర్ష గొంతు హోరు పెడుతోంది. వర్ష, 7 ఏళ్ల క్రితం నాటి వర్ష, తన ప్రేయసి వర్ష, ఆకాష్ భార్య ఆమె, శ్రీకాంత్ తల్లి వర్ష, 26 ఏళ్ల నిండైన విగ్రహం వర్ష, డబ్బుతో మరింత మిసమిసలతో వెలిగిపోతున్న వర్షను అనుభవిస్తే. ఈడ్చిపెట్టి చేతిలో బాటిల్ని బల్లకేసి కొట్టాడు గురురాజు. బళ్ళున బద్దలైంది గోల్డ్ స్పాట్ బాటిల్. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే విసురుగా లేచాడు గురురాజు. షాప్ వాడు కోపంగా ఏదో అనేలోగానే జేబులోంచి కేర్లెస్గా 50 రూపాయల నోటుని కౌంటర్ వైపు గెరాటేసి పెద్ద పెద్ద అడుగులతో దూరంగా కదిలిపోయాడు. పగిలిన గాజు పెంకుల వైపు దూరంగా వెళ్ళిపోతున్న గురురాజు వైపు వెర్రిగా చూస్తుండిపోయాడు షాప్ కీపర్. అయితే బద్దలైన ఆ గాజు ముక్కల్లో గురురాజు నలిగిపోతున్న వర్ష రూపాన్ని ఊహించుకుంటున్నాడని ఎలా అనుమానిస్తాడు? పొసెసివ్నెస్ అనే ఫీలింగే మనిషిలో దేన్నైనా తన సొంతం చేసుకోవాలనే పట్టుదలని, ఆరాటాన్ని పెంచుతుంది. నిజానికి ఏ వస్తువునైనా, ఏ వ్యక్తినైనా తన సొంతం చేసుకున్నాను అనే మానసికమైన తృప్తే మనిషిలో అంతర్గతంగా ఉండే ఈగోని తృప్తిపరుస్తుంది. ఆ వస్తువుని పొందకముందుండే తహతహ తీరా అది తన సొంతమైన కొన్నాళ్ళకి ప్రభావాన్ని క్రమంగా కోల్పోతుంది. అదే ఓ వ్యక్తిని పొందాలనే కోరిక కూడా. అందుకే చాలామంది ప్రేయసీ ప్రియుల్లో ప్రేమించుకుని ఒకళ్ళొకళ్ళు తప్పనిసరిగా వాంఛించే నాటి ఎమోషన్స్ నిజంగా దగ్గరయ్యి పెళ్ళైన కొన్నాళ్ళకి అదృశ్యమైపోతుంది. అయితే పొసెసివ్నెస్ అనే ఫీలింగ్ పాజిటివ్గా సక్రమంగా సాగినాడు మనిషి జీవితంలో కార్యసాధకుడిగా ఓ హీరోలా కనిపిస్తాడు. అదే పొసెసివ్ ఫీలింగ్ నెగిటివ్గా అక్రమంగా సాగిన మనిషి ప్రవృత్తి ఓ విలన్ల స్వార్థ చింతనతో దర్శనమిస్తుంది. కష్టపడి చదివి అహోరాత్రాలు శ్రమించి గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలనుకునే విద్యార్థికి అలా కష్టపడ్డవాడిని బెదిరించో హింసించో వాడి ఆన్సర్ పేపర్ని కాపీ కొట్టి నిర్దాక్షిణ్యంగా తన అనర్హతను అర్హతగా నిరూపించుకోవాలనే ఓ దుర్మార్గుడికి మధ్య తేడా సరిగ్గా అదే. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి సరాసరి బయటున్న ఓ ఇరానీ హోటల్లో దూరాడు గురురాజు. ఓ మూలగా కూర్చుని టీకే ఆర్డర్ ఇచ్చాడు. జనం క్రమంగా పాల్చబడుతున్నారు. రాత్రి 8:30 అవుతోంది. కొద్దిసేపటి క్రితం కూల్ డ్రింక్స్ స్టాల్లో రవళి చెప్పిన మాటలు పదే పదే గురురాజు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. నువ్వైతే ఏం చేసేదనవో గాని ఆ సంఘటనని నేను కొద్ది రోజులకే ఓ యాక్సిడెంట్లా మర్చిపోయాను.
ఏ మానభంగం నేరం మీద తను 7 ఏళ్ల జైలు శిక్షని అనుభవించి జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని, అనుభవాల్ని కోల్పోయాడో, ఏ నేరం దారుణమైన పాశవిక చర్యగా అభివర్ణిస్తూ న్యాయమూర్తి తనకి శిక్ష విధించాడో, ఆ చర్య ప్రభావాన్ని రవళి చాలా తేలిగ్గా మరిచిపోగలిగింది. అది కేవలం కొద్ది రోజులకే. 6 ఏళ్ల కూతురుందంటే ఆ సంఘటన జరిగిన 4-5 నెలల్లోనే రవళికి పెళ్లి జరిగిపోయి ఉండాలి. అంటే జైలు జీవితానికి పూర్తిగా అలవాటు పడక రాత్రింబవళ్ళు మదన పడుతూ తను చిత్రవదని అనుభవిస్తున్న రోజుల్లోనే రవళి ఆ ఇన్సిడెంట్ని మరిచిపోయి హాయిగా పెళ్లి చేసుకుంది. ఒక్క క్షణం ఆలోచిస్తున్న కొద్దీ గురురాజ్ రక్తం సలసలా మరిగిపోతుంది. ప్రపంచంలో అందరూ కలిసికట్టుగా తనకి ద్రోహం చేసిన భావన. తను చేసింది తప్పే కావచ్చు, కానీ తను మాత్రమే శిక్ష అనుభవించాడు. అది 1-2 కాదు, 7 ఏళ్ల పాటు. ఈ 7 ఏళ్లలో రవళి జీవితం ఏమీ అయిపోలేదు. నవలలో చదివినట్టుగా, సినిమాల్లో చూపించినట్టుగా చింపిరి విస్తరిలానో, నలిగిన పుష్పంలానో నాశనం అయిపోలేదు. హాయిగా పెళ్లి చేసుకుని 2 పిల్లల తల్లి అయింది. అసలు అసలు రవళి మీద తను అఘాయిత్యం చేయడంలో పూర్తిగా తన ప్రమేయమే తప్ప ఆమె బాధ్యత ఏమాత్రం లేదా? ఉందని చెప్పినా ఎవరు నమ్ముతారు? హోటల్ విండోలోంచి బయటకు చూశాడు గురురాజు ఆలోచనలోంచి బయటపడుతూ. ఎదురుగా ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎత్తుగా ఉన్న జెయింట్ వీల్ కదిలినప్పుడల్లా రంగురంగుల ట్యూబ్ లైట్లు చీకట్ల మధ్య మెరుపులా తళుక్కుమంటున్నాయి. అసలు యాదృచ్ఛికం అనే మాటని తను ఎప్పుడూ నమ్మడు. కానీ ఊహకు అందనంత యాదృచ్ఛికంగానే తను ఎగ్జిబిషన్కి రావడం, అదే సమయానికి రవళి, వర్ష కనిపించడం. ఓ, వాట్ ఏ గ్రేట్ సర్ప్రైజ్! బాయ్ టీ కప్పుతో వచ్చాడు, అతని ఆలోచనల్ని చెదరగొడుతూ. వేడివేడిగా ఇరానీ టీ పొగలు కక్కుతోంది. టీ సిప్ చేస్తున్న అతనిలో ఆలోచనలు మళ్లీ ముసురుకున్నాయి. మధ్యాహ్నం దాకా ఆకలితో, చిరిగిన బట్టలతో బికారిలా రోడ్డు పక్కన నిలబడ్డ తను కేవలం కొన్ని గంటల్లో ఖరీదైన జీన్సులోకి మారిపోయిన సంఘటన గుర్తొచ్చింది అతనికి. తనే ప్రాంతంలో ఉన్నాడో కూడా తెలియదు అతనికి. బోరింగ్ పంపులో నీళ్లు కడుపు నిండా తాగాక ప్రాణం లేచొచ్చినట్టయింది. తెల్లటి నీళ్లతో మొహం కడుక్కుని మెల్లగా నడక సాగించాడు. ఏడ్చేడ్చి కన్నీళ్లు ఇంకిపోయాక నడుస్తున్న గురురాజు కుడికాలి బొటనవేలికి ఏదో వస్తువు బలంగా తాకింది. అమ్మా! బాధగా వంగాడతను పాదం కలుక్కు మండంతో. ఎడ్లబళ్ళకి ఎద్దుల్ని బండి నుంచి విడదీసేటప్పుడు సపోర్టుగా పెట్టే వై ఆకారంలో ఉండే కర్ర దొంగది. బొటనవేలు నుంచి కొద్దిగా రక్తం బయటకొస్తోంది. నేల మీద పడున్న ఆ కర్ర దొంగని అతని చేతులు యాంత్రికంగా అందుకున్నాయి. ఎడ్లబళ్ళేవి దగ్గరలో కనిపించలేదు. పళ్ల బిగువన బాధని ఓర్చుకుంటూ కుంటుతూ మళ్లీ నడవడం ప్రారంభించాడతను. సందెపొద్దు వాలుతోంది క్రమంగా. సరిగ్గా 10 నిమిషాలు నడిచాక దూరంగా ఎత్తుగా కనిపిస్తోన్న స్టూడియో షెడ్లని చూశాక అర్థమైంది అతనికి తను జూబ్లీహిల్స్ ప్రాంతంలోకి వచ్చాడని. జూబ్లీహిల్స్ పేరు తలపుకి రాగానే మళ్లీ వర్ష గుర్తొచ్చింది అతనికి. ఒక్క క్షణం రాత్రి తిన్న దెబ్బలు, శ్మశానంలో శవంలా పడున్న స్థితి, కడుపులో ఆకలి, కసి, కన్నీళ్లు, కాలికి ఎదురు దెబ్బ అన్నీ కలిసి అతని నిస్సహాయతని ఉక్రోషంగా మార్చాయి. అదే క్షణంలో నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీదకి లోనా మీద వస్తున్నాడో జీన్ ప్యాంటు ధరించిన యువకుడు. కొద్దిగా తూలుతూ రోడ్డు మధ్యగా నడుస్తున్న గురురాజు వాలకాన్ని చూసి చిరాగ్గా ముఖం చిట్లించి లోనాని స్లో చేశాడు. సరిగ్గా అతని పక్క నుంచి దాటిపోతూ ఓసారి వెక్కిరిస్తున్నట్టుగా చూస్తూ అన్నాడు, యారా, బిట్ట మధ్యాహ్నమే తాగి నడుస్తున్నావా? ఇంట్లో చెప్పే వచ్చావా? అంతే. తనలో పేరుకున్న కసిని ఎలా ప్రదర్శించాలో, ఎవరి మీద చూపించాలో కూడా తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న గురురాజు కుడి చేతిలో ఉన్న కర్ర దొంగని కొద్దిగా పైకి లేపి కోపంగా చూశాడా యువకుడు వైపు. చిరిగిన బట్టలు, రేగిన జుట్టు, పగిలిన పెదవులు, లోపలికి పోయిన కళ్ళు. గురురాజుని చూడగానే ఓ విధమైన నిర్లక్ష్యం చోటు చేసుకుందా యువకుల్లో. 4 అడుగులు దాటాక సడన్ బ్రేక్ వేసి మెడ మీదుగా గురురాజు వైపు చూస్తూ నిర్లక్ష్యంగా తలెగరేస్తూ అన్నాడు, యారా, కొడతావా? ఏంటా చూపు? కొడతావా? స్ప్లిట్ సెకండ్ క్రితం రోజు లోకనాథవింట్లో సరిగ్గా అదే గొంతుతో, అదే ఎగతాళితో తనని చావు దెబ్బలు కొట్టిన ఇన్స్పెక్టర్ గుర్తుకొస్తున్నాడు అతనికి. లోనా మీద నుంచి దిగి రెప్పవాల్చకుండా చూస్తున్న గురురాజు వైపుగా 2 అడుగులు వేస్తూ పొగరుగా అన్నాడా యువకుడు మళ్ళీ. ఏంది బేకార్ నా కొడక, కొడతావరా? కొడతావా? దా. అదే అతను చేసిన ఆఖరి తప్పు. అంతే. ఏం జరిగిందో అర్థమయ్యేలోగానే 2 చేతులతో బిగించి పట్టుకున్న కర్ర దొంగని గురురాజు విసురుగా గాల్లోకి లేపడం, అదే వేగంతో ఆ కర్ర ఆ యువకుడి ఎడమ కణత మీదుగా తలని ఫట్టుమని తాకడం క్షణంలో 1000 వంతులో జరిగిపోయింది.
అదిరిపడి వెర్రిగా అరవబోయేంతలోనే బలంగా తలకి తాకిన దెబ్బకి కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్టయి కిందకి కుప్పలా జారిపోయిందా యువకుడి శరీరం స్పృహని కోల్పోతూ. కేవలం 2 నిమిషాలు పట్టింది గుర్రాజుకి. ఆ యువకుడి శరీరం మీదున్న సరికొత్త జీన్ ప్యాంటు షర్ట్లని విప్పేసి తను వేసుకోవడానికి. అతనికన్నా ఆ యువకుడు కొద్దిగా లావేమో, బాగా లూజుగా వేలాడుతున్నాయి బట్టలు. నడుం దగ్గర బెల్టుని క్లిప్ చేసుకుంటూ యథాలాపంగా కుడి జేబులోకి చేతిని పోనిచ్చాడు గురురాజు. బరువుగా ఉబ్బెత్తుగా తగిలింది పర్సు. తీసి చూశాడు అదిరే గుండెలతో. అన్నీ 10 రూపాయల నోట్లే. మొత్తం 52 క్షణంలో లక్షో వంతులో లోనాని పక్కనే స్పృహని కోల్పోయిన ఆ యువకుణ్ణి నిర్లిప్తంగా చూస్తూ కదిలాడు గురురాజు. 5 నిమిషాల వ్యవధిలో ఏ వాహనం ఆ సందులోకి రాకపోవడం అతని అదృష్టం. సరిగ్గా 10 నిమిషాల తర్వాత రోడ్డు మలుపు దగ్గర ఆగిన ఆటో ఎక్కి కూర్చున్నాడు ధీమాగా. శరీరం మీద దుస్తులు, జేబులో డబ్బు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషికైనా కొండంత ఆత్మవిశ్వాసాన్నిస్తాయి. ఎక్కడికి పోవాలి? అడిగాడు ఆటో డ్రైవర్. ఆటోలోంచి బయటకు చూస్తున్న గుర్రాజుకి రోడ్డు పక్కనే ఉన్న హోర్డింగ్ కనిపించింది. ఏదో సినిమా హోర్డింగ్ అది. పిల్లలెవరో జెయింట్ వీలెక్కి తిరిగే దృశ్యం ఫ్లోరసెంట్ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎక్కడికి బాయ్? ఆటోవాడు రిపీట్ చేశాడు. సీట్లో తాపీగా వెనక్కి వాళ్తూ చెప్పాడు గురురాజు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి పోని. ఖాళీ అయిన టీ కప్ని టేబుల్ మీద పెడుతూ చుట్టూ ఓసారి చూశాడు గురురాజు. ఎవరి హడావిళ్ళో వాళ్ళున్నారు. జైల్లోంచి బయటకొచ్చిన కొన్ని గంటల పాటు ఓ విధమైన గిల్టీ ఫీలింగ్తో ప్రతి మనిషి తనకేసి గుచ్చిగుచ్చి చూస్తున్నట్టు ఇబ్బందిగా గడిపడతాను. కానీ కేవలం 48 గంటలు గడిచేసరికి క్రమంగా అర్థమవుతోంది అతనికి. ఈ నగరంలో ఎవడి గురించి ఎవడూ పట్టించుకోడు. మనసులో ఆ కోరికున్న అవకాశం లేనంత వేగం మనుషుల్ని పరుగులు పెట్టేలా చేస్తోంది. సరిగ్గా ఆ ఒక్క పాయింట్ దగ్గరే ఆగిపోయాడు గురురాజు ఆలోచిస్తూ. ఎవరూ ఎవరిని గురించి పట్టించుకోలేనంత వేగంతో హడావిడిగా తిరిగే చోటు ఆకాష్ ఊళ్ళో లేని సమయంలో తను హఠాత్తుగా వర్షం ముందు ప్రత్యక్షమైతే ఏం చేస్తుంది? అంతే. ఆ క్షణంలో గురురాజు తీసుకున్న నిర్ణయం వర్ష జీవితపు ఆనందాన్ని, మాధుర్యాన్ని చెల్లాచెదురు చేసే ఓ భయంకరమైన కిడ్నాప్ డ్రామాకి నాంది పలికింది. అనుభవాలు మనిషిని మృగంగా మారిస్తే ఆ మానవ మృగం మరింత దారుణంగా తన వేటని సాగిస్తుంది. ఇప్పుడు గురురాజుకి మృగానికి ఏమాత్రం తేడా లేదు. రాత్రి 9 గంటలు. ఎగ్జిబిషన్లో కొన్న బ్యాటరీతో నడిచే రైలు బండితో శ్రీకాంత్ బెడ్రూమ్లో ఆడుకుంటున్నాడు. కిచెన్లో గ్యాస్ స్టవ్ ముందు నిలబడింది వర్ష. ప్రతి రాత్రి పడుకోబోయే ముందు వేడివేడి పాలల్లో యాలకుల పొడిని కొద్దిగా కలుపుకుని తాగడం ఆమెకు అలవాటు. స్టవ్ మీద పాలు మరుగుతుంటే నిలబడి చూస్తున్న వర్ష ఆలోచిస్తోంది. నిన్న సాయంత్రం అనగా వెళ్ళిన ఆకాష్ ఎందుకు ఫోన్ చేయలేదింకా? అయితే ఆమెకు తెలీదు. ఆకాష్ 1 కాదు 3 సార్లు ఫోన్ చేశాడని, ఫోన్ మోగిన ప్రతిసారి ఇంట్లోంచి రెస్పాన్స్ లేదని. ఊపిరి బిగబట్టి నిశ్శబ్దంగా నిలబడ్డాడు గురురాజు. అక్కడికి 100 అడుగుల దూరంలో ఉన్న కిచెన్ గదిలో లైటు వెలుతురులో వర్షరూపం లీలగా కనిపిస్తోంది. జూబ్లీహిల్స్లో చాలా ఇళ్లలో లైట్లు వెలుగుతూనే ఉన్నా బిల్డింగ్స్ మధ్య బాగా దూరం ఉండడంతో చీకటి ఛాయలు కమ్ముకుంటున్నాయి. నిమిషం తర్వాత కిచెన్లో లైట్ ఆరిపోయింది. ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఒకే ఒక గదిలో లైట్ వెలుగుతోంది. అదే బెడ్రూమ్ అయి ఉండాలనుకున్నాడు అతను. పసుపు రంగు కర్టెన్స్ చాట్ నుంచి బెడ్రూమ్లో నీడలు కదిలిన దృశ్యం అంతకు మించి ఏమీ కనిపించడం లేదు. గురురాజు దవడ ఎముక బిగుసుకుంటోంది టెన్షన్తో. సహనంగా ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు అతను. ఆ బిల్డింగ్ టోపోగ్రఫీని మొత్తం కొద్దిసేపట్లోనే బాగా శ్రద్ధగా గమనించాడు గురురాజు. కుడివైపున ఎర్రంగు మారుతి వ్యాన్ పార్క్ చేస్తున్న గ్యారేజ్ ఉంది. బిల్డింగ్లో వర్ష, శ్రీకాంత్ తప్ప ఎవరూ లేరనే ఆలోచన మనసులో మెదిలిన ప్రతిసారి అతని నరాలు స్టిఫ్గా బిగుసుకుంటున్నాయి. దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు అతను. అంత ఎత్తు నుంచి చూస్తే వర్ష ఇల్లే కాదు, జూబ్లీహిల్స్ 7వ రోడ్డు మీద ట్రాఫిక్ కదలికలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. తను ఏమాత్రం తొందరపాటు లేకుండా ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలని అతనికి తెలుసు. సహనం మంచి వేటగాడి లక్షణం. 7 ఏళ్ల జైలు జీవితం గురురాజుకి ఆ విషయాన్ని అనుక్షణం గుర్తు చేసేది. 9 గంటల 40 నిమిషాలు. స్టార్ ప్లస్లో ది మ్యాన్ ఇన్సైడ్ సినిమా వస్తోంది. బ్యాటరీ ట్రైన్తో కాసేపు ఆడుకుని సినిమా చూడడంలో మునిగిపోయాడు శ్రీకాంత్. అలా చూస్తూనే బెడ్ మీదకు ఒరిగి నిద్రలోకి జారిపోవడం వాడి అలవాటు. ఇంకా 20 నిమిషాలు. రాత్రి 10 దాటాక ఫోన్ కాల్ ఛార్జ్ 4వ వంతుకు తగ్గుతుంది. అందుకే నిమిషాల కొద్దీ మాట్లాడుకోవాలనిపిస్తే రాత్రి 10 తర్వాతే ఎస్టీడీ కాల్స్ చేస్తారు ఎవరైనా.
బయటికి వెళ్ళిన ప్రతిసారి 10 తర్వాత తప్పకుండా వర్షతో మాట్లాడతాడు ఆకాష్. అందుకే ఎదురు చూస్తోందామె. సినిమా చూస్తున్న కళ్ళు పదే పదే ఫోన్ కేసి తిరుగుతున్నాయి. నిశ్శబ్దంగా అడవి పిల్లిలా చెట్టు మీద నుంచి కిందకి జారాడు గుర్రాజు. చీకటిని ఆసరాగా చేసుకుంటూ బిల్డింగ్ వెనక వైపుకి చేరుకోవడానికి అతనికి 2 నిమిషాలు పట్టింది. వాటర్ పైపు పట్టుకుని నెమ్మదిగా ఎగబాకుతున్నాడతను ఊపిరి బిగించి. కదిలినప్పుడల్లా నడుము వెనగ్గా బెల్ట్కి గుచ్చిపెట్టిన ఆ రంగులాల కత్తి గరుగ్గా గుచ్చుతోంది అతని వీపు అంచుని. సినిమా చూస్తూనే శ్రీకాంత్ కళ్ళు మూతలు పడుతున్నాయి. మెల్లిగా వర్షవొళ్ళో తలపెట్టుకుని అలాగే నిద్రలోకి జారిపోయాడు. 5 నిమిషాల తర్వాత నెమ్మదిగా శ్రీకాంత్ని దిండు మీదకి జరిపింది వర్ష. ఇంకా 10 నిమిషాలు. వాల్ క్లాక్ చూస్తున్న ఆమె అసహనంగా లేచింది. అప్రయత్నంగానే ఆమె కుడి చెయ్యి వాల్యూమ్ని బాగా తగ్గించి టేప్ రికార్డర్ని ఆన్ చేసింది. మడోన్నా హస్కీ వాయిస్ వినిపిస్తోంది విస్పరింగ్లా. మడోన్నా ఆల్బమ్ అంటే ఆకాష్కి పిచ్చిష్టం. వర్షకి మాత్రం ఆ మ్యూజిక్, ఆ గొంతు నిశ్శబ్దాన్ని చెదరగొట్టే రొదగా వినిపిస్తాయి. కానీ ఇప్పుడు భయంకరమైన నిశ్శబ్దాన్ని భరించలేక మడోన్నాని ఆశ్రయిస్తోందామె. చెవికి బాగా దగ్గరగా మ్యూజిక్ బీట్, మనసులో పేర్కొన్న నిశ్శబ్దాన్ని శూన్యాన్ని పటాపంచలు చేస్తూ జలపాతపు హోరులా మడోన్నా హస్కీ వాయిస్. బంగ్లా వెనక నుంచి పైభాగాన్ని చేరుకున్న గురురాజు శ్వాసని బరువుగా పీలుస్తూ ఆగాడు. పాకటంలో పెద్దగా అనుభవం లేకపోవడంతో మోచేతుల దగ్గర చర్మం గీరుకుపోయిన చోట బొగ్గున మండుతోంది. నేలబోరున టెర్రస్ మీద నుంచి వంగి నడుస్తూ ప్లాన్ ప్రకారం బెడ్రూమ్ పైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి పెట్టగోడ మీదుగా 2 చేతుల్ని జారుస్తూ సన్షేడ్ మీదకి మెల్లగా జంప్ చేశాడు. సన్షేడ్ మీద నుంచి చూస్తే వెంటిలేటర్లోంచి లోపలి దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. టేప్ రికార్డర్ పక్కనే సోఫాలో కూర్చున్న వర్ష, 4 అడుగుల దూరంలో బెడ్ మీద రగ్గు కింద నిద్రపోతున్న శ్రీకాంత్. గురురాజు కళ్ళు తళుక్కున మెరిశాయి. ఇప్పుడు తనకి వర్షకి మధ్య కేవలం గోడ మాత్రమే అడ్డుగా ఉంది, అంతే.